మానవజాతి ఆవిర్భావం, దాని పుట్టుక వెనుక ఉన్న రహస్యాలు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తాయి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఆలోచనలు రేకెత్తించే ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇంతకీ అక్కడేం లభించాయి? ఇదేంటి రాళ్ళు రప్పలు అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడినట్టే. నిజానికి వీటి వెనుక పెద్ద చరిత్రే దాగి ఉందని వాదనలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇవే దర్శనమిచ్చాయి. ఇవన్నీ ఆదిమానవుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు అంటున్నారు పురావస్తు శాఖ పరిశోధకులు కరుణాకర్ రెడ్డి. శిలపై ఆదిమానవులు వేసిన మానవుని బొమ్మ స్పష్టంగా కనిపించిందని, అందులో తలభాగమే అస్పష్టంగా ఉందని అంటున్నారు. ఇలాంటి బొమ్మలు సామాన్యంగా బృహత్ శిలాయుగంలోనే కనిపించాయని వివరించారు. దీన్ని పెట్రోగ్లిప్స్ అంటారు. పెట్రో అంటే రాయి, రాయిపై వేసిన మానవాకృత చిత్రం ఇది. చాలా అరుదైంది. మనకి చాలా చోట్ల 1 ఫీట్న్నర అంతకు మించిన పెద్దగా చిత్రం ఉండదు, కానీ ఇక్కడ చాలా పొడవాటి చిత్రం కనిపిస్తుంది. సుమారుగా 5 అడుగుల చిత్రం కనిపిస్తుంది. రత్నాకర్ పరిశోధనల్లో వేలాది ఏళ్ల కిందట ఉపయోగించిన శిలాయుగపు రాతిగొడ్డళ్ళు, ఎరుపు రంగుతో మెరిసే మృణ్మయ పాత్రలు, వృత్తాకారపు మట్టి బిళ్ళలు కనిపించాయి. ఇవే కాదు, నాటి యుగంలో విరివిగా ఉపయోగించిన రొట్టె పెంకులు, రోళ్లు, వడిసెల రాళ్ళు, దంపుడు, నూరుడు రాళ్ళు, పెద్ద పెద్ద ఇటుకలు, చిన్న చిన్న పీటలు దర్శనమిచ్చాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల కిందట ఆదిమానవులు ఉపయోగించిన వస్తువులని కరుణాకర్ రెడ్డి అంటున్నారు. ఇలా ఎన్నో పనిముట్లు అప్పటి ఆదిమానవ చరిత్ర మూలాలను సూచిస్తున్నాయని చెబుతున్నారు. నవీన శిలాయుగానికంటే ముందువి కూడా మనకి దొరికాయి. అంటే సుమారుగా 10,000 సంవత్సరాల కాలం నాటి గీకుడు రాళ్ళు, బ్లేడ్లు, పెచ్చురాళ్ళు అట్లాంటివి మనకు లభించాయి. అవే కాదు, పెద్ద పెద్ద శిలలతో కూడిన బృహత్ శిలాయుగపు సమాధులు ఇక్కడున్నాయి. మొత్తం 100కు పైగా సమాధులుండగా రైతులు వ్యవసాయం చేయడానికి వాటిని తొలగించారు. వాటిని స్థానికులు రాకాసిగూళ్లుగా పిలుస్తారని, ఇవి ఆవాస ప్రాంతాలను ఆనుకుని ఉన్నాయని పరిశోధకులు రత్నాకర్ అంటున్నారు. అప్పటి మనుషులకు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు బతికే ఉంటాయని, ఆ ఆత్మలు మళ్ళీ బయటకు రాకుండా ఉండడం కోసం లోతైన గొయ్యి తవ్వి అందులో ఒక శవపేటికను తయారు చేసి శవాన్ని భద్రపరిచి మళ్ళీ శవాన్ని కప్పు పెట్టి దానిపైన ఒక పెద్ద క్వింటాల బరువు ఉండే కప్పుబండను వేస్తారు. ఆనాడు ఆదిమానవులు ఆవాసం కోసం ఏర్పాటు చేసుకున్న గుహలు కూడా పోరండ్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయంటున్నారు. వీటిపై పురావస్తు శాఖ అధికారులు దృష్టి సారించి మనకు తెలియని మన చరిత్రను భద్రపరుచుకోవాలని కోరుతున్నారు. నిశితంగా పరిశోధనలు జరిపితే మరిన్ని చరిత్ర విషయాలు వెలుగులోకి రావచ్చని రత్నాకర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా.